ఏంట్రా మనోడా, మళ్ళేదో కొత్త వీడియో ఎక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చినట్లున్నావుగా. ఏంటా వీడియో? అవును బామ్మ, ఇది మన కృష్ణుడి గుడే. కృష్ణుడి గుడినే ఇలా వీడియో తీసుకొని వచ్చాను. అబ్బా, మన కృష్ణుడి గుడా మనోడా? భలే ఉందిగా, చూడగానే భలే ప్రశాంతంగా అనిపించింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది మనోడా? దీని స్థల పురాణం ఏంటి? చెప్పు మనోడా, తొందరగా చెప్పు. నేను మన వ్యూవర్స్ వెయిట్ చేయలేము, ఇంకా తొందరగా చెప్పు. అరే ఆగు బామ్మ, కంగారు పడకు. అన్నీ నేను క్లియర్ గా చెప్తా కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? సర్లే గాని ఏంట్రా మనోడా, ఏదో డల్ గా ఉన్నట్టున్నావు? ఏం లేదు బామ్మ, మన వ్యూవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు జస్ట్ వీడియో న్యూస్ వెళ్ళిపోతున్నారు గాని వీడియో బాగుందని చెప్పేసి ఒక లైక్ గానీ ఒక కామెంట్ గానీ ఎవ్వరూ చేయట్లేదు. అందుకనే డల్ గా ఉన్నాను. ఓ అదా, నేను చెప్తా ఆగ్రా మన వ్యూవర్స్ కి. ఏవండి వ్యూవర్స్, నా మనోడు ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నారు కదా, ఒక లైక్ ఒక కామెంట్ చేయండి, వాడు కూడా హ్యాపీగా ఉంటాడు కదండి. ఓకేనారా? చెప్పాను. అలాగే ఆ సబ్స్క్రైబ్ గురించి కూడా చెప్పు బామ్మ. చెప్తా ఆగరా. అదే అండి, మీ మొబైల్ రైట్ సైడ్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని చకాచకా నొక్కేసేయండి. అదే విధంగా పక్కనే ఉన్న గంట సింబల్ ను కూడా ఆన్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేస్తావా మనోడా? చెబుతాను విను బామ్మ. ఈ దేవాలయం వచ్చేసి స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం, నెమలి గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. అంతేకాదు బామ్ము, ఇక్కడ దేవాలయానికి ఇంకో విశిష్టత కూడా ఉంది. శ్రీకృష్ణుల వారు తన అవతారాన్ని చాలించేటప్పుడు తన తల మీద ఉన్న నెమలి పింఛాన్ని తీసి ఇక్కడే పెట్టి మాయమైపోయారంట. ఆ తరువాత 1953వ సంవత్సరంలో స్వయంగా శ్రీ స్వయంభూ వేణుగోపాల స్వామి వారుగా ఇక్కడే వెలిశారంట బామ్మ. అవునా మనోడా, ఇంత విశిష్టత ఉందా ఈ దేవాలయానికి? ఇంతకీ ఇదేంటి మనోడా, ఇక్కడ చాలా ఆవులు ఉన్నట్లున్నాయి కదా, ఏంటిది? ఇది వచ్చేసి గోశాల బామ్మ. ఇది దేవాలయానికి వెనుక వైపుగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుల వారు మనకి శిలారూపంలో దర్శనమిస్తారు. అలాగే చాలా ఆవులు కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అలాగే అక్కడున్న ఆవులకి ఆహారం పెట్టేసి వెళ్తారు. అలాగే ఎవరన్నా గోదానం చేయాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి గోవుల్ని స్వామివారికి సమర్పించేసుకొని వెళ్తారు బామ్మ. ఓ అలాగా మనోడా, గోవుల్ని దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది కదా? అవును బామ్మ. ఆ గోశాల నుంచి కొంచెం మనం పక్కకు వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఒక బృందావనం కనిపిస్తుంది. అక్కడ శ్రీకృష్ణుల వారు మధ్య భాగంలో నుంచొని చుట్టూరా గోపికలు ఉంటారు. ఆ ప్రదేశం చూడటానికి ఒక నందనవనంలా కనిపిస్తుంది బామ్మ. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అవును మనోడా, నేను కూడా వీడియోలో చూస్తున్నాను కదా, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఎప్పుడెప్పుడు ఆ గుడికి వెళ్దామా, ఈ బృందావనాన్ని చూద్దామా అని చెప్పేసి నాలో ఆశ పెరిగిపోతుంది మనోడా. అవును మనోడా, ఈ గుడి యొక్క స్థల పురాణం చెప్పడం మర్చిపోయావేంటి? చెబుతాను వినుబామ్మ. ఇప్పుడు ప్రస్తుతం గుడి ఉన్న స్థలంలో సారవంతమైన మట్టి కోసం రైతు పనివాళ్ళను పెట్టి త్రవ్విస్తుండగా అక్కడ ఒక పనివాడు భూమిలోకి గడ్డపారవేయగానే కంగుమనే శబ్దం వినిపించింది. రెండోసారి కూడా అలాగే శబ్దం వినిపించగా మూడోసారి ఆ పనివాడు ఇంకొంచెం గట్టిగా భూమిలోకి గుణపాన్ని దింపగా మిరుమిట్లు గొలిపే కాంతి భూమిలోంచి పైకి వెదజల్లింది. అది చూసి ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ వ్యక్తి నాకేం కనిపించట్లేదని చెప్పేసి పక్కనున్న వారికి చెప్పగా అక్కడ ఉన్న వారంతా కూడాను చేతులతో చిన్నగా మట్టిని తొలగించి చూడగా అక్కడ ఒక ఏకశిలా విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం చూడటానికి తల మీద నెమలిపించంతో చేతిలో వేణువును పట్టుకొని ఉన్నట్లుగా ఉంది. ఈ విగ్రహం దొరికిన రోజు శ్రీరామ నవమి అవ్వటం మరొక ప్రత్యేకత బామ్మ ఇక్కడ. ఓ అవునా మనోడా, అయితే శ్రీరామ నవమి రోజే శ్రీకృష్ణ భగవానుల వారు అక్కడ గ్రామస్తులకు దర్శనమిచ్చారనమాట. ఇంతకీ అక్కడ దొరికిన ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి గుడి కట్టారా, లేదంటే గ్రామంలోకి తీసుకొచ్చారా మనోడా? గ్రామస్తులంతా కూడాను స్వామివారిని గ్రామంలోకి తీసుకుని వెళ్ళి దేవాలయం నిర్మిద్దామని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఒక భక్తునికి స్వామివారు ఆవహించి నేను ఎక్కడైతే వెలిశానో నాకు అక్కడే దేవాలయం నిర్మించండి అని చెప్పి గ్రామస్తుల్ని స్వామివారు ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞ మేరకు గ్రామస్తులంతా కూడాను దేవాలయం పనులు ప్రారంభించి ఉత్తరాభిముఖంగా వెలిసిన స్వామివారి విగ్రహాన్ని తూర్పు ముఖంగా ఉంచి ప్రతిష్ఠించారంట. అలా చేసిన కొద్ది క్షణములలోనే పెను గాలిలతో కూడిన తుఫాను విరుచుకుపడిందంట. తాము చేసిన తప్పును గ్రహించిన గ్రామస్తులు మరలా ఆ విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ఉంచగా కొద్ది క్షణములలోనే ఆ తుఫాను ఆగిపోయిందంట బామ్మ. ఓ అలానా మనోడా, ఇంతకీ భక్తులకి స్వామివారు విగ్రహ రూపంలో ఎలా దర్శనమిస్తారు? విగ్రహమంతా సాలగ్రామ శిల అవ్వటం వలన నీలము నలుపు కలిసిన విచిత్ర కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే స్వామివారు ఎడమ పాదంపై నుంచొని కుడి పాదము యొక్క మునివేళ్లను నేలపై ఆనించి
సన్నని నడుముతో, విశాలమైన నేత్రాలతో, తిరునామముతో, మోలిపై నెమలిపించంతో, చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన భక్తులకి దర్శనమిస్తారు బామ్మ. అవును మనవడా, స్వామివారి యొక్క విగ్రహ రూపం చూడటానికి కన్నుల పండుగగా ఉంది. చాలా థ్యాంక్స్ మనవడా, నాకు మన వ్యూవర్స్ కి స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పించావు కదా. అయ్యో పర్లేదు బామ్మ. సరే గాని ఇంతకీ గోవింద స్తూపం అంటే ఏంటి మనవడా? గోవింద స్తూపం అంటే బామ్మ, భక్తులు తాము రాసిన గోవింద కోటి పుస్తకాలను ఈ స్తూపంలో వేసి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తారు. అలాగే కొంతమంది భక్తులు వాళ్ళకేమన్నా కోరికలు ఉన్నా కానీ వాటిని ఒక పేపర్ మీద రాసి ఈ స్తూపంలో వేస్తారు బామ్మ. ఈ స్తూపం మీద శ్రీకృష్ణ భగవానుల వారు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలు మీద పట్టుకున్న చిత్రం చాలా అందంగా ఉంది కదా బామ్మ. అవును మనవడా, చాలా అందంగా ఉంది. ఇంతకీ నువ్వేమి రాసి వేసావు ఆ స్తూపంలో? నేనా, నా యూట్యూబ్ ఛానల్ త్వరగా సక్సెస్ అవ్వాలని చెప్పి రాసి వేశాను బామ్మ. అవుతుందిలే మనవడా, మన వ్యూవర్స్ అంతా కూడా నీకు సపోర్ట్ చేస్తారులే. త్వరగానే నీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిపోతుంది. ఇంతకీ ఇదేంటి మనవడా, చూడటానికి ఏదో కళ్యాణ మండపంలా కనిపిస్తుంది? అవును బామ్మ, ఇది స్వామివారి యొక్క కళ్యాణ మండపం. ప్రతి సంవత్సరం కూడాను హోలీ పండుగ రోజు నైటు స్వామివారికి ఇక్కడే కళ్యాణం చేస్తారు. దాదాపుగా 100 మంది దంపతులు పీటల మీద కూర్చొని స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. స్వామివారి కళ్యాణం చూడటానికి కన్నుల పండగగా ఉంటుంది బామ్మ. దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది జనాభా ఈ కళ్యాణాన్ని చూడటానికి వస్తారు. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణంలో ఉపయోగించిన అక్షింతలు భక్తులు స్వీకరించి తమ ఇళ్లకి తీసుకెళ్లటం ఇక్కడ ఆనవాయితీ బామ్మ. ఏంటి మనోడా, 2 నుంచి 3 లక్షల మంది జనాభా వస్తారా స్వామివారి కళ్యాణం చూడటానికి? నేను నమ్మను మనోడా. అరే నిజంగా బామ్మ, 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు స్వామివారి కళ్యాణం చూడటానికి. కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, ప్లే చేస్తా చూడు. నిజంగానే కదా మనోడా, 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు ఈజీగా ఉంటారు. హోలీ రోజు నైట్ స్వామివారి కళ్యాణం చూడటానికి ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తారా? అయితే ఈసారి హోలీకి మనం కూడా అక్కడికి వెళ్దాం మనోడా. సరే బామ్మ, మనం కూడా వెళ్దాంలే. కానీ మనం గుడిలోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి అద్దాల మేడ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఈ అద్దాల మేడలో స్వామివారు శేషసర్పాలపై ఉయ్యాలలూగుతూ వచ్చిన భక్తులకి దర్శనమిస్తారు. వచ్చిన భక్తులు స్వామివారిని ఉయ్యాల ఊపి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని తమ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటారు. అబ్బా, స్వామివారి అద్దాల మేడ భలే ఉందిగా మనోడా. ఆగు, కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే గర్భగుడి. ఈ గర్భగుడి లోపలే స్వామివారు నిత్య పూజలు అందుకుంటూ వచ్చిన భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదంగా లడ్డు మరియు పులిహోర 2 కూడాను అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా మంగళ వాయిద్యాలు వాయిస్తూ స్వామివారికి అయితే నైవేద్యం పెడతారండి. అలాగే ఈ గుడిలో అష్టోత్తర శత దీపాలంకరణ సేవ మరియు తులాభారము, యాగశాల అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయండి. మీరు లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఇంకా మనకి చాలా కనిపిస్తాయి. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మొత్తంలో మీకు ఏం నచ్చింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా తప్పకుండా ఈ వీడియో చూడమని చెప్పండి. అలాగే ఇలాంటి సరికొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోగలరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జమీల్ క్రాఫ్టింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. చేస్తారులే మనోడా, నువ్వు అన్నిసార్లు చెప్పనవసరం లేదు. మన వ్యూవర్స్ చాలా మంచోళ్ళు, ఇప్పటికే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంటారు.